హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకి అప్లికేషన్ స్టార్ట్ అయితే 1 మార్చినే స్టార్ట్ అయిపోయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 28 మార్చ్ 2025 అనమాట. దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎగ్జామ్ డేట్ ఇంకా ఇవ్వలేదన్నమాట. ఇచ్చిన రోజు నేను మీకు నోటిఫై అయితే చేస్తాను. అలాగే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామ్కి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 400 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది ఫీజు. అలాగే ఎస్సీ ఎస్టీ ఆల్ ఉమెన్ కేటగిరీస్ వాళ్ళకైతే 600 ప్లస్ అయితే జిఎస్టీ అయితే ఉంటుంది. అలాగే జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 800 ప్లస్ అలాగే జిఎస్టీ కూడా ఉంటుంది. దాని తర్వాత దీనికి వేకెన్సీస్ అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ నేమ్ వచ్చేసరికి మనకి అప్రెంటిస్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి 400 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ చూసుకుంటే 20 ఇయర్స్ అని అయితే ఇచ్చారు. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ అని అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అయితే నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. సెలక్షన్ ప్రాసెస్లో వీళ్ళు ఇచ్చినది చూసుకోవచ్చు. ఈ 2 స్టెప్ల మీద బేస్ చేసుకుని అయితే ఇస్తారు. ఫస్ట్ మనకి ఆన్లైన్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్లో మనకి టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని జాబ్లో అయితే జాయిన్ అవుతారు. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని, సబ్జెక్ట్స్ ఏంటి, వాటి క్వశ్చన్స్ ఎన్ని, మార్క్స్ ఎన్ని చూసుకుంటే ఫస్ట్గా మనకి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 25 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అనమాట. అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఇస్తారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 25 మార్క్స్కి అయితే అసైన్ చేసి ఉంటాయి. టోటల్గా వచ్చేసరికి మనకి 100 మార్క్స్కి అయితే ఇస్తారు. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే వస్తాయి. దీంట్లో మీరు కొంచెం గమనిస్తే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 90 మినిట్స్ అయితే ఉంటుంది. అంటే మనకి 1.5 అవర్ మాత్రమే. అలాగే ఇక్కడ నోట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. దానికి ఎలాంటి మార్క్స్ అనేది మనకి మెరిట్ లిస్ట్లో యాడ్ అవ్వమని అయితే చెప్తున్నారు. ఇదైతే గుర్తుంచుకోండి. దాని తర్వాత స్టైఫండ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి స్టైఫండ్ వచ్చేసరికి బ్యాంక్ నుంచి అయితే మనకి స్టైఫండ్ 7,500 అయితే వస్తుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి 4,500 అయితే వస్తాయి. అలాగే టోటల్ మనకి 12,000 అయితే వస్తుంది స్టైఫండ్. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఎవరో స్కిప్ చేయకుండా అయితే చూడండి నెక్స్ట్ వీడియో కూడా. ఇంపార్టెంట్ లింక్స్, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వాట్సాప్ ఛానల్ ఉంది మనది, వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.